దానికి కూడా 4 వినిపిస్తుందా సార్? అయ్యా, ఇప్పుడు 2019 ఎన్నికల్లో ఇప్పుడు కోడికత్తి అంశం అప్పట్లో ఆ సానుభూతి ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డికి వర్కౌట్ అయ్యి ఉండవచ్చు, ఎందుకంటే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జరిగింది కాబట్టి. మరి ఇప్పుడు కూడా 2024 ఎన్నికలకు ముందు విజయవాడలో కూడా ఒక సీన్ జరిగింది అలాంటిది. ఒక రాడ్ వచ్చి ఎక్కడి నుంచో గులకరాడు గులకరాయి 2 తలకాయి డ్రామా రన్ చేశాడు. కోడికత్తి సక్సెస్ అయిందని చెప్పేసి ఒక గులకరాయి 2 తలకాయి డ్రామా రన్ చేశాడు. బట్ కోడికత్తి సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ హిట్, గులకరాయి మాత్రం అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్లాన్సే తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఇంక ఏ పార్టీ వాళ్ళకి ఇట్లాంటి ప్లాన్స్ లేవు. అతను పెరిగిన విధానం, అతను రాజకీయం నేర్చుకున్న విధానం అంతా కూడా ఈ హత్యలు, దాడులు, ఈ కుట్రలు కుతంత్రాలతో జరిగింది. కాబట్టి అతనికి అలాంటి రాజకీయమే తెలుసు. అతను తప్ప ఇంకెవరు చేయలేరు ఈ రాష్ట్రంలో. కాబట్టి ఆయన ఇప్పుడు అదనంగా సెక్యూరిటీ నాకు కావాలనుకుంటే ఇన్సిడెంట్స్ చూయించాలి. ఏం ఇన్సిడెంట్స్ చూయిస్తారు? కోడికత్తి మీరే చేయించుకున్నారు, గులకరాయి మీరే వేయించుకున్నారు. మా అరెస్ట్ చేసిన అబ్బాయి కూడా పోలీసుల మీద ఒత్తిడి వస్తుంటే విపరీతంగా బయట నుంచి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఆ కుర్రాన్ని సామాన్యుని తీసుకెళ్లి బలి చేశారు పోలీసు వాళ్ళు, కేవలం జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేయడానికి ఆ ఇష్యూ నుంచి. అంతే తప్ప ఆ గులకరాయికి సామాన్యుడికి సంబంధించిన వ్యక్తి ఆల్రెడీ జనసేన లో జాయిన్ అయ్యాడు. ఆ పర్సన్ కూడా వచ్చి ఆ దండ వేసేటప్పుడు అది గీసుకోవటం అదంతా కూడా అతను లైవ్ లో ఉన్నాడు అక్కడ. అతను లైవ్ వ్యూవర్ ఎవరైతే ఉన్నాడో అతను జగన్మోహన్ రెడ్డి మనిషే. పాదయాత్ర అప్పుడు అతనితోనే ఉన్నాడు, కోడికత్తి అప్పుడు అతనితోనే ఉన్నాడు, నిన్న గులకరాయి అప్పుడు కూడా అతనితో ఉన్నాడు. ఆ వ్యక్తి ఆల్రెడీ మా పార్టీలోకి జాయిన్ అయ్యాడు. నిన్న నేను వెళ్ళినప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు స్టోరీ, అదంతా కంప్లీట్ గా మా వాళ్ళ స్క్రిప్టేనండి. పాపం పోలీసులు ఒత్తిడి తట్టుకోలేక ఆ కుర్రాన్ని ఎవరన్నా బలి చేశారు. అతని మీద కేసులు తీయించే బాధ్యత కూడా ఇంక ఇప్పుడు పాపం పోగొట్టుకోవడానికి మేమే తీసుకోవాలి, తప్పదు ఇంకా అన్నట్లుగా మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే నేను స్వయాన నా చెవులతో విన్నాను. ఇవన్నీ కూడా వైసీపీ డ్రామాలు ప్రజల్ని గొర్రెలను చేయడానికి ట్రై చేశారు. కానీ ప్రజలు మేము గొర్రెలం కాదు, మేము గమనిస్తున్నా, మాకు తెలివి ఉంది, మాకు విఘ్నత ఉంది, మా రాష్ట్రం గురించి ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఓటర్ గా మాకుంది అని చెప్పేసి 2024లో ఇంత భారీ స్థాయిలో వాళ్ళకి ఓటమి మాకు గెలుపు అందించారు. ఈ గెలుపు నిలబెట్టుకునే దిశగానే మేము ముందుకెళ్తాం తప్ప ఎవరి మీద కక్షలు కార్పణ్యాలు సాధించే ఉద్దేశం మా ఎన్డీఏ కూటమికి అయితే లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక సాధారణ ఎమ్మెల్యే మీద దాడి చేసే ఉద్దేశం కూడా మా రాష్ట్రంలో ఏ పార్టీకి ఏ నాయకుడికి లేదు. మిగతా 175 మంది ఎమ్మెల్యేలు ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకంతే. ఒక సామాన్య పౌరుడికి విలువిచ్చే రాజ్యాంగం మనది. అట్లాంటప్పుడు ఒక ఎమ్మెల్యే కూడా విలువిస్తాం మేము డెఫినెట్ గా. మీరు యథావిధిగా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఉన్నారు కాబట్టి, వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో లేరు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అనేది, జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్ గా మా రాష్ట్రంలో మా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ లో మీరు ఉండొచ్చు. మీ ప్రభుత్వం కాదు ఇప్పుడు ఉంది, మా గవర్నమెంట్. ఎవరికి హాని చెయ్యం. ఏదైనా శిక్షించాలి అనుకుంటే చట్టపరంగా వెళ్తాం తప్ప ఎవరు బాత్రూమ్ లో హత్యలు చేసే అలాంటి ప్లాన్లు ఏవి మేము చెయ్యం. 2014 ఎన్నికల్లో 67 స్థానాలకు మాత్రమే జగన్ పరిమితమయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. కానీ ఆ తర్వాత అసెంబ్లీని బాయ్కాట్ చేసి ప్రజల్లోనే ఉంటామని చెప్పి ప్రజా సంకల్ప యాత్ర స్టార్ట్ చేశారు. మొత్తం 3468 కిలోమీటర్లు. సో అప్పుడు ప్రజలతో మమేకమయ్యారు. ఒక సాధారణ ఎమ్మెల్యేలా అంటే ఆయనకున్న ప్రైవేట్ సైన్యంతో అక్కడక్కడ అంటే వచ్చే జనాల్ని కంట్రోల్ చేయడానికి మాత్రం వాడుకున్న పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ చెప్తూ ఉన్నారు 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని చెప్పి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న, అంటే పార్టీలో ఉండలేక ఇబ్బంది పడుతున్న ఆ కొద్ది మందిని కూడా వారించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనాల్లోకి వచ్చే అవకాశం ఉంటుందా? 2019 ఎన్నికలకు ముందులా, అప్పుడు ప్రజా సంకల్ప యాత్రలో ఆయన పాదయాత్ర చేసినట్టుగా? ఎందుకంటే జనాలు ఒకసారి చూసేశారు కదా, ఒక్క ఛాన్స్ అని అప్పుడు అన్నారు. ఆల్రెడీ ఒక్క ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు ఆ రెస్పాన్స్ ఉంటుందా ఆయనకి? ఒకవేళ భవిష్యత్తులో ఆయన ప్రజా సంకల్ప యాత్ర చేయాలి అనుకుంటే ఆ తరహా పాదయాత్ర సామాన్యులను కలిసే ప్రసక్తి అయితే ఇప్పుడు లేదు. ఆయన ఇన్నాళ్ళు 5 ఏళ్లుగా సంపాదించుకున్న ఎక్కడ చేసినటువంటి దాడుల నుంచి, దాడులకి ప్రతి దాడులు జరుగుతాయేమో వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, అలాగే ఈ కేసుల నుంచి ఎలా బయటపడాలి అనే ఒక అభద్రతా భావంలో ఉన్నాడు. ఇంకా ఎక్కువ కాలం ఆయన పార్టీ కూడా నడపలేడు. ప్రైవేట్ సెక్యూరిటీ అంతమంది సైన్యం